triplex villas at Kollur, APR Projects. అంటే మంత్రివర్గ విస్తరణలో బీసీలకి పెద్దగా స్థానం ఉండదు అనుకుంటున్నారా? ఉండేదంటే ఇప్పటివరకు ఎందుకు ఆహా, ఉంటుండే? ఇంకా ఉంది కదా. ఇంకా మళ్ళీ అదే అంటాను, ఇంకా 15 ఏళ్ళు, మరి ఇంకా 48 ఏళ్ళకి చేయండి. హోటల్ మూసేటప్పుడు ఆ ఫుల్ భోజనం అన్నం పెట్టుద్ది బాగా. ఇప్పుడు ఉదయం నుంచి ఆకలి ఆకలి అని చచ్చిండు, ఉదయం నుంచి ఆకలి 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 అంటే ఎవడో హోటల్ మూసేటప్పుడు తినరా అంటాడట, పాడైపోయింది. అయితే తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలన్నీ బీసీలకు అన్యాయం జరిగింది, లెక్క తప్పింది, ఇదొక సమాధి లాగా భావిస్తాను బీసీల విషయంలో అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తీన్మార్ మల్లన్న విషయంలో ఒకటే నేను చెప్పేది, ఆయన ఓసీ, నేను బీసీ. తీన్మార్ మల్లన్న నా దృష్టిలో బీసీ గాడు. ఎట్లా అంటున్నారు ఇది ఓసీ అని? ఆయన ఓసీ కదా, పక్క రాష్ట్రంలో ఓసీ, ఇక్కడ బీసీ ఎట్లా అవుతాడు? ఆయన బీసీ అయితే నేను బీసీ అవుతాను. నేను మహారాష్ట్రలో నేను బీసీ రెడ్డి. మిగతా రాష్ట్రాల విషయం మనకెందుకు? పక్క రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం అండి, తెలుగు రాష్ట్రము. అవును, విడిపోయింది కదా. విడిపోక ముందు కూడా సేమ్ ఇదే అన్యాయం. అప్పుడు అక్కడ ఓసీ, ఇక్కడ బీసీ. అంటే ఒక్కటి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి అట్లాంటి. నేను ఏమంటున్నాను దీపా, అవన్నీ కాదండి. బీసీలైనా ఓసీలైనా ఫస్ట్ మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం హిందువులం. వాళ్ళు మరి వాళ్ళదనుకుంటున్నారు 50 కులాలు ముస్లింలు, వాళ్ళు కూడా ఇట్లా కొట్టుకుంటలేరు, ప్రతి సమస్యకు యూనిటీగా ఉంటున్నారు. కరెక్టే రాకేష్ రెడ్డి గారు, మీరు అన్నట్టు హిందువులే. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో బీసీలకు కూడా సముచిత న్యాయం జరగాలి, వాళ్ళకు కూడా మంత్రి వర్గంలో చోటు కేటాయించాలని మీరు అన్నారు కదా, అదే విధంగా ఆయన కూడా అదే అన్యాయం జరుగుతుంది, లెక్క తప్పింది అంటున్నారు. అది ఆయన ప్రభుత్వం, అది ఆయన ప్రభుత్వము. ఆయన ఎన్నుకు తప్పు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాను బయటకు మాట్లాడారు. ఈసారి రెడ్డి ముఖ్యమంత్రి ఉండడు, ఇదే లాస్ట్ అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అప్పటి వరకు రెడ్డి బీసీలు అవుతున్నా చెప్పట్లా. అప్పుడు ఎట్లా? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఓసి ఉన్న కులం ఏదైతే ఈ రాష్ట్రంలో చింతపండు నవీన్ కులం ఏదైతే ఉన్నదో బీసీలో, పక్క రాష్ట్రంలో ఓసీలు ఉన్నది. అట్లనే మరి పక్క రాష్ట్రంలో బీసీ అన్నప్పుడు ఇక్కడ కూడా బీసీ అయితే ఎట్లా రెడ్డి అప్పటి వరకు? ఇది కాదండి, బీసీల అభివృద్ధి ముఖ్యం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ముఖ్యం. ఏం కావాలో అడుగు. మల్లన్న లాంటి వాళ్ళు మంచి వ్యక్తులు, కొద్దిగా ప్రశ్నించే గొంతులు పక్కదారి పడుతున్నాయి. పక్కదారి పట్టద్దు. అంటే నా మంచి మిత్రుడు, నా మంచి స్నేహితుడు నాకు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు అంటే ఎవరైనా ఇష్టం, ముందు నుంచి ఇప్పుడు కావచ్చు. నాకు బహిరంగ ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నేను, నాకేం ఇబ్బంది ఏమి లేదు. కొంత ఇన్ఫ్లుయెన్స్ ఏదో జరుగుతుంది అనుకుంటున్నారా అలాంటి ప్రశ్నించే గొంతు మీద? మళ్ళా నేను ఏమంటున్నా, ప్రశ్నించే గొంతు ఇప్పుడు అడగమంటున్నా. ఫస్ట్ మంత్రులలో ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వమంటున్నా. ఇప్పుడు 12 మంది మంత్రులు కొంతమందిని తీసేయి. ఒకవేళ మీకు 6 ఎక్స్టెన్షన్ లేదు, 12 మంది కొంతమంది రెడ్డిలను తీసేయి. మరి ఇప్పుడు ఓసీలను తీసేసి పెట్టండి. జూపల్లి కృష్ణారావు వెల్మ ఓసీ, కమ్మ తుమ్మల నాగేశ్వరరావు 2, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3, అతని పేరు ఏంది ఇంకా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరు, ఇంకా ఎవరు ఉంటారు అక్కడ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి. ఒకవైపు నువ్వు ఉన్న పార్టీలా వాళ్ళ మద్దతుతో గెలిచి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న నువ్వు వాళ్ళని సరిదిద్దలేకపోతే ఇవన్నీ ప్రజలను చీల్చే ఉద్దేశం. మేమందరం ఏంటంటే ప్రజలందరిని ఒకటి గురించి కూడా ఎక్కడెక్కడైతే ఏమేమి కావాలో అవన్నీ సరిగ్గా వాళ్ళకు సరిపోయేటట్లు సరిగ్గా న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్. రేవంత్ రెడ్డి గారు మీ ఎదురుగా కూర్చుంటే ఏం అడుగుతారు, ఏం ప్రశ్నిస్తారు ఫైనల్ గా? ఏమడుగుతాను, 33 జిల్లాలని తెలంగాణ ప్రజలందరినీ సమానంగా చూడమని చెప్తాను. రైట్. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. ధన్యవాదాలు.